మనం మాట్లాడుతున్నాం కదా, ముందు వీటి సంగతి చూడండి సార్, వీటి సంగతి చూడండి సార్ అని రోజు పేపర్స్లో రోజు వస్తూనే ఉంటుంది వీటి గురించి, రాని రోజు ఉండదు. 60 మందికి 5 మిగిలారంటే ఇక్కడ స్కూల్ చూడండి. ఇక్కడ ఇది శంషాబాద్ దగ్గర, రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో కొత్వాల్గూడ సిఆర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో 60 మంది విద్యార్థులతో కళ్ళకల్లాడేది. చుట్టూ ఏర్పాటైన క్రషర్ ప్లాంట్లు, రెడీమిక్స్ కాంట్రాక్ట్ తయారీ కేంద్రాలు వెదజల్లుతున్న దుమ్ము, రణగొండల ద్వారంగా ప్రస్తుతం ఈ విద్యాలయం మూతపడే స్థితికి చేరుకుంది. పాఠశాలను దుమ్ము కమ్మేస్తుండటంతో చిన్నారుల ఆరోగ్యం దెబ్బతింటుందని తల్లిదండ్రులు పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం 5 విద్యార్థులు మిగిలారు. పరిస్థితుల తీవ్ర దృష్ట్యా రోజుకి 2 విద్యార్థులు మాత్రమే వస్తున్నారంట. ఒక్కడ ఉపాధ్యాయుడు ఉన్నాడు, 60 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఇది నాశనం అయిపోయింది చుట్టుపక్కల ఉండే వాటి వల్ల. ఇక్కడ ఏంటి, వనపర్తిలేదు. చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి. చూడండి అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తర్వాత కొడుతురు, ఇట్లాంటివి చూడండి. మొత్తం అన్ని క్లాసులు ఒకే దాంట్లో ఒక రూమ్లోనే, వాడు ఫస్ట్ అవనివ్వండి, వాడు ఏ క్లాస్ అన్నా అవనివ్వండి. వనపర్తి మండలం చిట్యాల తూర్పు తండాలోని ప్రభుత్వ పాఠశాలలో తగినన్ని గదులు లేక విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ 42 మంది విద్యార్థులు చదువుతుండగా 2 ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారు. 10 ఏళ్ల కాలంలో 120 మంది విద్యార్థులు ఈ పాఠశాల నుంచి వివిధ గురుకులాలకు ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం ఒకే గదిని 3 భాగాలుగా విభజించి అన్ని తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసిన కూడా స్థలం లేదు. పాఠశాల భవన నిర్మాణానికి గతంలో 15 గుంటల స్థలం కేటాయించినా కార్యరూపం దాల్చలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. ఈ 2 అంశాలు చూడండి. ఇక్కడేమో పిల్లలు ఉన్నారు, స్కూల్ ఉంది, పక్కనున్న క్రషర్ల వల్ల దుమ్ము ధూళి వల్ల పిల్లలు స్కూల్ రావడం మానేశారు. 60 మంది వచ్చేవాళ్ళు 5 వస్తున్నారంట. అందులో ప్రైవేట్ స్కూల్స్లో చేర్చే స్తోమత ఎంతమందికి ఉంటుంది? లేక వాళ్ళు ఏం చేస్తారు, చివరికి చదువు అనిపించేస్తారు. ఇక్కడ ఇందులో అయితే చాలామంది, దాదాపుగా ఈ 42 మంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి గురుకులాలకి ఎంపిక అయ్యారంట. ఇక్కడ ఇంత చిన్న రూమ్లో ఇక్కడ ఒక క్లాస్ జరుగుతుంది, ఇక్కడ ఒక క్లాస్ జరుగుతుంది, అక్కడ ఒక క్లాస్ జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం చేయడం కూడా పరిస్థితి లేదంట అక్కడ. వీళ్ళు ఏం చేస్తారు పాపం పేరెంట్స్? ఇక్కడ మనకి 99% ప్రభుత్వ పాఠశాలలో లేని వాళ్ళు, కొంచెం మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, ఈ రైతు బిడ్డలే ఉంటారు. 4 రోజులు చూస్తారు, 5 రోజులు చూస్తారు, ఇంకో సంవత్సరం చూస్తారు. అరే ఎందుకు రా అని చెప్పి బడి మానిపించేస్తారు. వీటి గురించి నేను మాట్లాడుతున్నా. రోజు విద్యా వైద్యం పైన కాన్సన్ట్రేషన్ చేయండి. ముఖ్యంగా భవిష్యత్ తరాలు రావాలంటే మనకి విద్య అవసరం. మీ మూసీలు, మీ ఫోర్త్ సిటీలు, మీ ఫార్మాసిటీలు, మీ రెసిడెన్షియల్ కాలేజీలు, రెసిడెన్షియల్ స్కూల్స్, ఫ్లైఓవర్లు, ఎయిర్పోర్ట్లు మాకు అవసరం లేదు. మాకు ముందు చదువుకోవడానికి ఒక ప్లేస్ ఇవ్వండి, మధ్యాహ్నం భోజనం సరిగా పెట్టండి. వాటి తర్వాత మీరు కట్టే ఎయిర్పోర్ట్లు మేము ఎక్కుతాం, ఫ్లాట్లు మేము ఎక్కుతాం, అవన్నీ అవసరం లేదు ప్రస్తుతానికి మాకు. వీటి సంగతి చూడండి మీరు.